జగన్మోహన్ రెడ్డి మొన్న గుంటూరు మిర్చియాడ వచ్చిండు. అవునన్నా. మిర్చియాడ వచ్చినప్పుడు ప్రభుత్వం సరైన సెక్యూరిటీ ఇస్తలేదు ప్రతిపక్ష నాయకుడికి అని మాట్లాడుతున్నాం. ఏమంటారు దీనిపై? ఎందుకు ఇవ్వాలన్నా లైక్ ఈయన లైక్ ఎప్పుడైతే సీఎం లా ఉండో లైక్ ప్రత్యేక ఏమంటారు ఆ ఓడిపోయినాడో అప్పుడు ఆయనకి ఎవరైనా చేసిరన్నా? ఎవరేం చేయలేదు కదా. సో ఈయన చెయ్యని దాని గురించి ఈయన మాట్లాడడం అనేది చాలా గలీజ్ అయిన వాక్యాలు అన్నవి. సో ఎట్లా చూసుకున్నా సరే ఆయనకి నాకు తెలిసినంత వరకు అయితే మాట్లాడే హక్కు కూడా లేదు. ఎందుకనంటే ఇంతకు ముందు చాలా చేసిండు. లైక్ తప్పు చేయని చంద్రబాబు నాయుడుని లైక్ జైల్లో పెట్టడం అయినా సరే ఇవన్నీ చేసిండు. లైక్ అట్లాంటి ఆయనకి లైక్ రౌడీ రాజకీయం చేసి అప్పుడు ఎవరికి సెక్యూరిటీ ఇచ్చిండన్న? ఎవరికి ఇవ్వలేదు. సో ఏ విధంగా మనం చెప్పుకోవాలనుకున్నా లైక్ ఈయన కరెక్ట్ ఉండి ఈయన అడిగితే ఒక లా ఉంటుంది అన్న. ఇప్పుడు ఓడిపోయినా సరే ప్రత్యక్ష పదంలో ఉన్నప్పుడు నువ్వు సంథింగ్ ఒకటి అడగాలి అని చెప్పేసి నీకు ఉంటది. అంటే నీకు 40% ఓట్స్ వచ్చినాయి నీకు. సో అప్పుడు నువ్వు లైక్ ఆయన పేరు నాని అన్నాడు, నా ఉద్యోగం బీకేసి నేనేం చేస్తా అని చెప్పేసి. అంటే ఉద్యోగం అయితే ఏం కాదు అన్నది, ప్రజలకు సేవ చేయాలని వచ్చినావు. నువ్వు సేవ చేయాలి. నువ్వు గెలిస్తేనే ఓడిపోతుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే లైక్ డిప్యూటీ సీఎం గా లేనప్పుడు కూడా ఆయన ఎన్నో సేవలు చేసిండు. లైక్ కౌలుదారులకు అయినా సరే ఇంకొకటైనా సరే ఏదైనా చేసిండు. లైక్ పదవి లేనప్పుడు చేస్తేనే అన్న నాయకుడు అనేది. పదవి ఉన్నప్పుడు చేయాలంటే ఎవడన్నా చేస్తాడు అది. సో నాకు తెలిసినంత వరకు అయితే లైక్ జగన్ కి అయితే రానున్న రోజుల్లో లైక్ జైలుకి వెళ్ళడం కంపల్సరీ అని చెప్పేసి మాకు అనిపిస్తుంది అన్న. కంపల్సరీ పోతాడన్న. ఎందుకంటే ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడునే లైక్ జైల్లో పెట్టిండు. లైక్ తప్పు చేసిన ప్రతి ఒక్కరు జైలుకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు అంటారు. కాబట్టి లైక్ కంపల్సరీ ఆయన చేసిన తప్పులు ఆయననే కాదు, ఆయనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లైక్ ఏదైతే ఇంత గత ప్రభుత్వంలో 150 సీట్ల పైన వచ్చినాయో ఆ 150లో నాకు తెలిసి ఒక 30-40 మంది అన్న వెళ్తారని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకనంటే వాళ్ళు చేసిన రౌడీ రాజకీయం అలా ఉందన్న. ఇంకోవైపు జగన్ ప్రతిపక్ష హోదా లేదా, ఆయనకి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు. ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నాయకుడు ఎట్లా అవుతాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు అన్న. ఒకవేళ ఆ మాట అనే కాదు, లైక్ నీకు నాయకుడిగా లైక్ ఇంత ముందు నువ్వు సీఎం లా ఉన్నావు కాబట్టి నీకు వాట్ ఈస్ వాట్ అనేది నీకు తెలుసు. లైక్ ఏం చేయాలో ఏం చేయొద్దు అనేది తెలిసి నీకు తెలుసు. సో అట్లాంటిది నువ్వు నీ జనాల కోసం నువ్వు పోరాడాలి కానీ లైక్ నాకు 11 సీట్లు వచ్చినాయి లేకపోతే నేను చేయలేను లైక్ నాకే సెక్యూరిటీ లేదని చెప్పేసి ఇట్లాంటి మాటలన్నీ అనవసరమైన మాటలు అని చెప్పేసి మాకు అనిపిస్తుంది అన్న. ఒక పబ్లిక్ కామన్ మ్యాన్ గా చూసినా సరే చేతగాని పనులు అంటారు అన్న దీన్ని. సో అంతకుమించి మనం ఏ ఎక్కువ చెప్పలేం. చెయ్యాలనుకున్నటోడు ఎలా అయినా చేస్తాడు. ఒక పవన్ కళ్యాణ్ లాగా చేస్తాడు ఎలా అయినా సరే. లైక్ అరే నా ప్రజలకి ఇది కష్టమైందని అంటే అట్లా చేసే మనగాడు మనకు కావాల్సింది. అంతేగాని నా సీఎం పదవి పోయింది, నాకు ఎమ్మెల్యే పదవి పోయింది, నేను చేస్తానా చేయను అని చెప్పేసి నువ్వు ఫస్ట్ బయటకు వస్తే నేను జైలు వేయాలని చెప్పేసి అనుకుంటున్నావు అని చెప్పేసి ఒక భయం అనేది గుండెలో ఏర్పడింది అని చెప్పేసి ఫస్ట్ అదే చెప్పాలి. అంతేగాని నాకు ఏ పదవి లేదు కదా, నాకు ఏ హోదా లేదు కానీ ఇట్లా అంటే ఏంది అది? అసలుకి ఒక ఎమ్మెల్యేకు ఉన్న క్వాలిటీస్ కూడా లేవని చెప్పేసి మాకు అనిపిస్తుంది. మొన్న జగన్ మిర్చియాడు పోయింది కదా, పోయాడన్నా. మిర్చియాడు పోయిన తర్వాత జగన్ కి సెక్యూరిటీ కల్పించలేదు, ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమంటుంది దీనిపైన? అన్న సెక్యూరిటీ కల్పించకుండా ఆయన చుట్టూ ఒక్కరిద్దరున్న వాళ్ళ సెక్యూరిటీ అన్న. మేము ఫ్యాన్ అన్న. మొత్తానికి అయితే దమ్మిడి కింద మీద ఊపు వేసాడన్న తోపు. ఇటుక మీద ఇటుక పెడితే నొల్లు అవుతుంది. కూటమి పాలన ఎట్లుంది ఆంధ్రప్రదేశ్ లో? ఎంత చెట్టుకంత గాలి. ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. నాకు సాధన నేను చేస్తా. ఇవాళ నాకే ఒక 5,000 ఉంటే ఒక 2,000 ఉంచే ఆ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పెన్ను వంచిన అది నాకు సాధన అయింది. నేను చేసిన ఇంకొక 3,000తో బతకాలి. ఇల్లు లేదు, ఇరవడం లేదు. ఇక్కడనే అనుకుంటా ఈ యూట్యూబ్ ఛానల్ కోసం ఏదైనా యూట్యూబ్ ఛానల్కి పోకపోతుందా, కుర్చీ దాంట్లో కుర్చీ మడత పెట్టకపోతున్నా అని ఛాన్స్ అన్న. కనబడతలేడు ఏమైంది? ఇప్పుడే 90కి పోయినట్టున్నాడు అన్న. ఆయన 90 వచ్చాక అమ్మో నాయన ఇక ఇక్కడ వాళ్ళందరూ దమ్మిడే. రోజు అవునన్నా. ఆయన గంత సినిమా డైలాగ్ చెప్పిండు, గంత ఫేమస్ అయ్యిండు. నేను ఫస్ట్ షో వచ్చినప్పుడు ఇక్కడ వండుకున్నాడు అన్న కింద. వండుకుంటే తాత మనం మంచిగున్నావా అంటే అబ్బా నన్ను ఒర్రియకు, నా పానాల మంచి లేదు, పో ప్లీజ్ అన్నాడు. అంటే పోయినా అన్నమ్మ సాయంత్రం అన్న 90 వేసిందేమో. అమ్మో ఎగురుతాండు, దునుకుతాండు, ఇంగ్లీష్ లో మాట్లాడుతాండు. ఓ మై గాడ్ అంటుంది అన్న. వచ్చేవరకి మేము మా వీడియో ఉందన్నా, కొట్టుకున్నాం, ఫైటింగ్ చేసుకున్నాం, మేము వేసుకున్నాం గట్టిగా. ఆయన కూర్చో బాగా నేను బాగా మడత పెట్టిన వచ్చినైతే భయపడతాడు కావన్న. గొడవ పడుతుంటాడు అన్న. 90 ఎత్తాడు, మాటలు పెడతాడు.
మంచి మాటకి మంచి పెట్టి చెడ్డ మాటకి చెడ్డ పెట్టి ఆరోగ్యం బాగాలేదంటారు. ఆయనకి ఒక ఆరోగ్యం బాగుంది ఆయన. మధ్యలో బాగుంటది, సాయంత్రం బాగుంటది.